కొన్నిసార్లు కొంతమంది ఆటగాళ్లు ఆయా మ్యాచ్లలో బ్యాటింగ్ చేసిన విధానాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. సోమవారం రాజస్థాన్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన టీ20లో అలాంటి అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టాడు రిషబ్ పంత్. ఈ సీజన్ లో అద్భుత ఫామ్ లో ఉన్న శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ వెంటనే అవుట్ అయ్యారు. 2 కీలక వికెట్లను కోల్పోయి రన్ రేట్ 10కి పైగా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌలర్ ఎవరైనా బంతిని బౌండరీకి తరలించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. తాను ఎంత భీకర బ్యాట్స్మెన్ అనే విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఎప్పటిలాగానే ఒంటి చేత్తో ఆడే ట్రేడ్ మార్క్ షాట్స్ తో 6లు, 4లు కొట్టి విరుచుకుపడ్డాడు. మరోసారి క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరించాడు. ఒంటి చేత్తో ఢిల్లీ జట్టును గెలిపించాడు పంత్. అనవసర షాట్లకు పోకుండా చక్కటి టైమింగ్ తో ఢిల్లీ జట్టుని విజయ తీరాలకు చేర్చినందుకు మాజీ క్రికెటర్లు, అభిమానులు పంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 36 బంతుల్లో 4 6లు, 6 4ల సాయంతో 78 పరుగులు చేసి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. మొదటి 2 వికెట్లు పడిపోవడంతో ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ అని చాలా మంది భావించారు. కానీ ఆ స్థాయి నుండి ఢిల్లీ జట్టుని గెలిపించి పాయింట్స్ పట్టికలో చెన్నై జట్టును కిందకు నెట్టి ఢిల్లీ జట్టు అగ్రస్థానంలో నిలిచేలా చేశాడు రిషబ్ పంత్. ఈ మ్యాచ్ లో పంత్ అద్భుత ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.